నాకు అక్క హెడేక్లో ప్రాబ్లం ఉంది, నరం నొప్పిపోయింది అని చెప్పారు. చాలా గరీబ్, ₹1 కూడా డబ్బు లేవు. డాక్టర్ అన్నారు ఈమెకి 82 ఉంది పర్సెంట్, నరం అంతా ప్రెస్ అయి ఉన్నది ఆమెకి. పోయి ఫస్ట్ రిపోర్ట్స్ తీసుకోవాలి, 4-5 స్కానింగ్లు రాసి ఇచ్చినారు, పెద్ద పెద్ద స్కానింగ్లు రాశారు. నెక్స్ట్ డే హరిహర కళాభవన్లో ప్రేయర్ ఉండే. అయితే నేను అన్న నువ్వు తీసుకొని వెళ్ళిపో, నా భార్యను తీసుకొని పంపించేసిన తర్వాత ఇక్కడ ప్రేయర్ చేసిన తర్వాత అన్నతో ప్రేయర్ చేయించుకొని ప్రేరాలు తీసుకొని నువ్వు రాసుకో, ఏం కాదు, మన దేవుడు గొప్ప దేవుడు, ప్రతి రిపోర్ట్స్ అన్ని నార్మల్ వస్తుంది అని చెప్పి ఆమెకి పంపించేసిన. ఆ రోజు ప్రేరాలు రాసుకొని ఆమె ప్రేయర్ చేసి దాని నెక్స్ట్ డే సోమవారం వెళ్ళి హాస్పిటల్ తీసుకెళ్ళి స్కానింగ్ చేస్తే టెస్టులు చేశారు. అన్నీ మొత్తం 5 టెస్టులు అయినాయి. నేను యేసుప్రభుని చాలా నమ్ముతున్నా. నాకు అక్క హెడేక్లో ప్రాబ్లం ఉంది, నరం నొప్పిపోయింది అని చెప్పారు. చాలా గరీబ్, ₹1 కూడా డబ్బు లేవు. మా తమ్ముడేమో నాకు నీకేం కాదు, నేను ప్రార్థన చేస్తా అనేసి యేసుప్రభుని చాలా నమ్ముతాడు అక్క. ఆయన ఇంతకుముందు ఒకసారి వచ్చినాక మా తమ్ముడు అన్నాడు నీకేం కాదు, ఏమైనా అయితే నేను చూస్తాను, నువ్వు భయపడకు అంటే ఇక్కడ వచ్చేసి హాస్పిటల్కి వెళ్ళాలన్నా భయం అనిపిస్తుంది. పెద్ద హాస్పిటల్కి వెళ్ళాలన్నా డబ్బు లేవు అక్క. వెళ్తే మల్లారెడ్డి హాస్పిటల్కి చాలా భయంతో వెళ్ళిన. మల్లారెడ్డి హాస్పిటల్కి వెళ్ళినా అక్క యేసు పేరు తీసుకొని వెళ్ళినా, నాకు ఏం కాదు దేవుడా అనేసి. ఎక్కడ వెళ్ళినా అనే సరే యేసు పేరు తీసుకొని వెళ్తే నీకు నరం నొక్కిపోయిందమ్మా, ప్రాబ్లం చాలా ఉంది అని చెప్పారు. ఏం వెళ్ళాలన్నా ₹1 డబ్బు లేవు. చాలా భయం అనిపిస్తుంది. ఇప్పుడు ఏం జరిగింది చెప్పండి. ఇప్పుడు ఏం లేదక్క, చాలా నార్మల్ రిపోర్ట్ వచ్చింది, నరం నొక్కిపోయింది అని అన్నారు. కానీ హాస్పిటల్కి వెళ్ళినా యేసు పేరు తీసుకొని వెళ్ళినా ప్రార్థన చేసిన ఆ రోజు నాకు. మీ లాంగ్వేజ్ మదర్ టంగ్ తెలుగు కాదా? తెలుగు కాదు, చెప్పండి. మరాఠీ. నాకు అర్థమైంది. ప్రేయర్ ఆయిల్ తీసుకొని వెళ్ళి రాసుకున్నారు. ప్రేయర్ ఆయిల్ తీసుకొని రాసి హాస్పిటల్కి వెళ్తే నీకేం ప్రాబ్లం లేదమ్మా, ఇంత నార్మల్ వచ్చింది ఏంటి రిపోర్టు అని అన్నారు. ఫస్ట్ వెళ్తే చాలా భయపడి వెళ్ళిన, రెండోసారి వెళ్తే చాలా నార్మల్ రిపోర్ట్ వచ్చింది. గట్టిగా చప్పట్లు కొడదాం. నేను యేసుప్రభుని చాలా నమ్ముతున్నా. నాకు మా తమ్ముడు కూడా పిల్లలు లేరని చాలా బాధపడుతున్నా. ప్రభు కార్యం చేస్తారు. ఆయనకి ఏమో ఒకటి పిల్లలు ఇవ్వాలక, నిజంగా నేను చాలా నమ్ముతున్నా. వచ్చారా ఇవాళ? వచ్చారా? ఖచ్చితంగా ప్రార్థన చేద్దాం. చూడండి సహోదరి, మరి వారు అంతకుముందు హరిహర కలం ప్రేయర్ ఆయిల్ తీసుకోండి. వచ్చిన ఒకసారి ప్రార్థన చేసిరు, నీకేం కాదమ్మా, నార్మల్ రిపోర్ట్ అవుతుంది అన్నారు. లాస్ట్ మంత్ పంపించాను. అయితే నాకు డ్యూటీ ఉండే, నేను రాలేకపోయినా. నా భార్యను తీసుకొని వెళ్ళు, అన్నతో ప్రేయర్ చేయించుకో, ప్రేయర్ తీసుకొని ప్రేయర్ చేసి పంపించిన. నెక్స్ట్ డే వెళ్ళి డాక్టర్ అన్నారు ఈమెకి 82 ఉంది పర్సెంట్, నరం అంతా ప్రెస్ అయి ఉన్నది ఆమెకి. పోయి ఫస్ట్ రిపోర్ట్స్ తీసుకోవాలి, 4-5 స్కానింగ్లు రాసి ఇచ్చినారు, పెద్ద పెద్ద స్కానింగ్లు రాశారు. అయితే నువ్వు ఏం భయపడకు అని చెప్పేసి మన ప్రేయర్ ఆయిల్ ఉండే, నేను ప్రేయర్ చేసి నెక్స్ట్ డే హరిహర కళాభవన్లో ప్రేయర్ ఉండే. అయితే నేను అన్న నువ్వు తీసుకొని వెళ్ళిపో, నా భార్యను తీసుకొని పంపించేసిన తర్వాత ఇక్కడ ప్రేయర్ చేసిన తర్వాత అన్నతో ప్రేయర్ చేయించుకొని ప్రేరాలు తీసుకొని నువ్వు రాసుకో, ఏం కాదు, మన దేవుడు గొప్ప దేవుడు, ప్రతి రిపోర్ట్స్ అన్ని నార్మల్ వస్తుంది అని చెప్పి ఆమెకి పంపించేసిన. ఆ రోజు ప్రేరాలు రాసుకొని ఆమె ప్రేయర్ చేసి దాని నెక్స్ట్ డే సోమవారం వెళ్ళి హాస్పిటల్ తీసుకెళ్ళి స్కానింగ్ చేస్తే ప్రతి రిపోర్ట్స్ అన్నీ నార్మల్ వచ్చినాయి. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. లాస్ట్ మంత్ వచ్చారు మీరు, లాస్ట్ మంత్ ఆరాధనకు వచ్చారంట అండి. మీ మదర్ టంగ్ తెలుగు, మరాఠీ. మీరు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు, చాలా సంతోషం. చూడండి మరి లాస్ట్ మంత్ మరి బిడ్డలు స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనకు వచ్చారు. 80% అంతా కూడా ఈ హెడ్లో నరం అంతా ప్రెస్ అయిపోయింది. డాక్టర్స్ చెప్పారు ఈమె చాలా కష్టం, ఈమె కండిషన్ చాలా కష్టంగా ఉంది, చాలా సివియర్గా ఉంది అని డాక్టర్స్ చెప్పారంట. మరి బిడ్డలు హాస్పిటల్కి వెళ్ళకముందు హరిహర కళాభవన్లో జరిగిన స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనకి లాస్ట్ నెల అటెండ్ అయ్యారు. ప్రార్థన సేవకుల ద్వారా ప్రార్థన చేయించుకున్నారు. మరి అభిషేక తైలం ప్రేయర్ ఆయిల్ సేవకులు అనాయింట్ చేసిన తర్వాత ప్రేయర్ ఆయిల్ తీసుకొని వెళ్ళి మరి నెక్స్ట్ డే అది రాసుకొని దేవుడు ఖచ్చితంగా స్వస్థపరుస్తారని మరి బ్రదర్ చక్కగా
తన భార్యకి ధైర్యం ఇచ్చారంట అండి. సేవకులు ప్రార్థన చేశారు, దేవుడు అద్భుతమైన కార్యం చేస్తారని మరి ధైర్యంతో వారు ముందుకు సాగారు. మరి నెక్స్ట్ రోజు డాక్టర్ చూసినప్పుడు మాత్రం సివియర్ కండిషన్ ఉంది, పర్లేదు నేను టెస్టులు రాస్తాను, ఆ టెస్టులు బట్టి చూద్దామని డాక్టర్స్ చెప్పారంట. టెస్టులు అన్నీ కూడా మరి తీసిన తర్వాత ఎన్ని టెస్టులు చేశారు? మొత్తం 5 టెస్టులు అయినాయి, మొత్తం నార్మల్ వచ్చేసి. ఒక 5 టెస్టులు అయినాయి, మొత్తం నార్మల్ రిపోర్ట్స్. 80% అంతా కూడా బ్రెయిన్ అంటే ఈ హెడ్లో అంత నరం ప్రెస్ అయిపోయిందని డాక్టర్స్ చెప్పారు, చాలా క్రిటికల్ కండిషన్ అని చెప్పారు. కానీ నార్మల్ రిపోర్ట్స్ ఇచ్చి చక్కని రీతిలో ఈ కుటుంబాన్ని ప్రభు క్షేమకరంగా ఉంచిన విధానాన్ని బట్టి గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. యస్, దేవుని నామానికి మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యూ. నీ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాం. మమ్మీ చాలా సంతోషం. మమ్మీ ఏడ్చిందని ఏడ్చావా? ఓకే, ఎస్, దేవుని నామానికి మహిమ కలుగును గాక. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ నిర్వహించు స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం ఉదయం 9 గంటల నుండి మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంట కాలువ రోడ్, విజయవాడ. సికింద్రాబాద్ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం ఉదయం 9 గంటల నుండి ఎస్పీజీ తమిళ్ చర్చ్, అల్ఫా హోటల్ వెనకాల, రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. భద్రాద్రి కొత్తగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం ఉదయం 9 గంటల నుండి భద్రాద్రి కొత్తగూడెం, హేమచంద్రపురం నందు. అమ్మ తేజ మినిస్ట్రీస్ ఆదివారపు ఆరాధనలు ప్రతి ఆదివారం మొదటి ఆరాధన ఉదయం 9 గంటల నుండి భద్రాద్రి కొత్తగూడెం నందు. ఆదివారం 2వ ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి పండితాపురం, ఖమ్మం నందు. వివరాలకు మరియు ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 9346000100, 728600007172.